తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో పచ్చి అబద్దాలు చెబుతూ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులపై సభ సాక్షిగా తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 9.74 లక్షల కోట్లు అప్పు మిగిల్చిందని, కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు పూర్తిగా అవాస్తవమని ఎమ్మెల్సీ కొట్టిపారేశారు. శాసన మండలి సాక్షిగా ప్రజలకు నిజం చెప్పాల్సిన ఏకైక ఫోరమైన మండలి సాక్షిగా అప్పుల మంత్రి అయిన పయ్యావుల కేశవులు తన అప్పుల గురించి ఎంత గొప్పగా అబద్ధం చెప్పాడంటే, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 9,74,000 కోట్ల రూపాయల అప్పుతో మిగిల్చారని సాక్షాత్తు బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేసులు చెప్పడం జరిగింది. మళ్లీ అదే ఫిగర్ ని 9,74,000 ఫిగర్ ని మేము అడిగిన ప్రశ్న రూపంలో మళ్లీ అదే చెప్పడం జరిగింది. నిజంగా ఈ బడ్జెట్లు ఒక్కసారి మీరు గమనిస్తే, ఏ బడ్జెట్ కైనా బడ్జెట్ పేపర్స్ ఇచ్చినప్పుడు ఆ బడ్జెట్ తో పాటు వాల్యూమ్ 6 అనేది ఒక బుక్లెట్ ఉంటుంది. అందులో అప్పుల వివరాలు, ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చాం, ఏ సెక్టార్ మీద ఎంత ఖర్చు పెట్టాం అనేది వివరాలు ఉంటుంది. గమ్మత్తుగా ఈ సంవత్సరం వాల్యూమ్ 6 తీసేశారు. వీళ్ళ చేసే అప్పులు ఎవరికీ తెలియకూడదు, రాష్ట్ర ప్రభుత్వం అంటారు వాళ్ళ జేబు సంస్థలాగా ఎవరికీ తెలియకూడదు మేము చేసే అప్పులని చెప్పి అప్పులు ఎడాపెడా చేస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారంలో నేను ఎక్కడా అప్పు చేయకుండా సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టికర్త అని మాట్లాడటం జరిగింది. ఈయన సంపద సృష్టికర్త కాదు కదా, ఈయన అప్పుల సృష్టికర్త. ఈ అప్పుల సృష్టికర్తలో భాగంగా వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీళ్ళు ఎంత ఘోరమైన పచ్చి అబద్దాలు ఆడుతున్నారనేది ఒక్కసారి చూద్దాం. 2014 ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం ద్వారా మనకు వచ్చిన అప్పులు 1,40,000 కోట్ల రూపాయలు అయితే 2014 నుంచి 19 వరకు ప్రతిసారి విజనరీ అని చెప్పుకునే ఈ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు హయాంలో ఈ 1,40,000 కోట్ల కాస్త 9,90,000 కోట్లకి ఎగబాకింది. ఈయన టైంలో ఈ 5 సంవత్సరాల టైంలో ఆయన చేసిన అప్పు సుమారు 2,49,000 కోట్ల రూపాయలు. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే 22.63%. దేశంలోనూ అత్యధికమైన శాతంతో అప్పులు చేశాడు. 2019 నుంచి 24కి మేము వచ్చేటప్పటికి 3,90,000 కోట్లతోటి ఇచ్చిన అప్పుని మేము 7,21,000 కోట్ల రూపాయలకు తీసుకొచ్చాం. అంటే మా సిజిఆర్ గ్రోత్ 13% మాత్రమే. ఈ 7,21,000 కోట్ల రూపాయల అప్పుకి మా దగ్గర కాగ్ లెక్కలు ఇచ్చారు, గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి, బడ్జెట్ లో పొందుపరిచాం. బడ్జెట్ తో పాటు వాల్యూమ్ 6 అనేది కూడా మేము ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ 20 నెలల్లోనే వీళ్ళ చేసిన అప్పు ఎంత అయ్యా స్వామి అంటే 3,17,000 కోట్ల రూపాయలని అప్పుగా చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 3,31,000 చేస్తే వీళ్ళు 20 నెలల్లోనే 3,17,000 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకొచ్చారు. ఈ అప్పు ఏమైంది? అప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఎవరు జోబులో వేసుకున్నారు? ఈ అప్పు తీసుకొచ్చినందుకు వడ్డీ ఎంత కడుతున్నారు? అప్పు తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారు? దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టారా, లేకపోతే సంక్షేమ పథకాలు ఇచ్చారా అంటే ఏది చెప్పరంట. వాల్యూమ్ 6 అనేది ఎత్తేశారు. ఈ ప్రచారం 3,17,442 కోట్లు అప్పు చేశామని చెప్పకుండా ఎంత అందంగా అబద్ధం ఆడుతున్నారంటే ఈ అప్పుల మంత్రి పయ్యావుల కేశవులు. రాష్ట్రం అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్లే నాటికి 9,27,000 కోట్ల రూపాయలు అప్పుతో మిగిల్చారని చెప్తున్నారు.
ఎవరు స్వామి అప్పులు చేస్తుంది? నువ్వు కాదా? అప్పులు ఎడా ఎఫ్ఆర్ఎంబి రూల్స్ అతిక్రమించి కూడా అప్పులు చేస్తుంది నువ్వు కాదా? మరి అప్పులు చేస్తున్నావు కూడా 20 నెలల్లో నువ్వు చేసిన అప్పు ఎంతయ్యా అంటే 3,15,000 కోట్ల రూపాయలు. ఈ 3,15,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళి? నారావారి కుటుంబం జేబులోకి వెళ్ళినాయా? పయ్యావుల కేశవులు గారి కుటుంబం జేబులోకి వెళ్ళినాయా? ఇవన్నిటి మీద మీరు చేసిన అప్పు, ఆ అప్పు వివరాలు, దాని వడ్డీ, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు అనేది మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉపమాకలో జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన హోంమంత్రి బంగళపూడి అనిత సందర్శన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను మంత్రికి తీసుకువచ్చి అందజేశారు. వాటిని రుచి చూసిన మంత్రి అనిత అనంతరం స్వయంగా ఆ షాప్ వద్దకు వెళ్లి కొద్దిసేపు బజ్జీలు వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మంత్రి బజ్జీలు వేస్తున్న దృశ్యాలను చూసి పలువురు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అంతేకాకుండా సమీపంలోని ఓ పాన్ షాప్లోకి వెళ్లిన మంత్రి అక్కడ వ్యాపారులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి వ్యాపార పరిస్థితులు, సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతపురం పోలీసులు 2 అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ ఇళ్లపై నిఘా వేసి రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేవలం బంగారు, వెండి ఆభరణాలే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందాల నిఘాలో భాగంగా వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా వస్తుండగా పట్టుబడ్డారని పోలీసులు తెలియజేశారు. ఇళ్లలో దొంగతనాలు చేసే ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి అనంతపురం టౌన్ నవోదయ కాలనీకి చెందిన కుర్బ రామాంజులు అలియాస్ భాష. రెండో ముద్దాయి వచ్చేసి కడప టౌన్ శ్రీనగర్ కాలనీ నగర్కి చెందిన వల్లెపు ప్రసాద్ అనే అతను 29 ఇయర్స్. వీళ్ళిద్దరిని ఈరోజు ఉదయం నడిమి వంక వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లు, ఇవి కడపలో దొంగతనం చేసిన 2 మోటార్ సైకిళ్లను, గుత్తి, బుక్కరాయ సముద్రం, అనంతపురం 1 టౌన్ 3 టౌన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలు చేసిన సొత్తు, బంగారు సొత్తును 143 గ్రాములు, అలాగే వెండి 500 గ్రామ్స్ని, టోటల్గా 25 lakhs వర్త్ గల ప్రాపర్టీస్ని సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తాం. వీళ్ళలో మెయిన్ కురబ రామంజనులు వచ్చేసి ఇప్పటివరకు గతంలో 10 కేసుల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ఆ 10 కేసుల్లో వచ్చేసి ఇళ్లలో దొంగతనాలు కడప జిల్లాలో, అనంతపురం టౌన్లో, అనంతపురం జిల్లాలో చేయడం జరిగింది. దానిలో ఈ 10 కేసులో అతను ఒక పోక్సో కేసు ఉంది, మర్డర్ కేసులో కూడా ముద్దాయి ఉన్నాడు. రెండో అతను వల్లి ప్రసాద్ వచ్చేసి ఈ పామిడిపట్నం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసులో ముద్దాయి ఉన్నారు. వీళ్ళిద్దరూ రీసెంట్గా కడప జైల్లో రిమాండ్ పీరియడ్లో కలవడం జరిగింది. అక్కడ వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇద్దరు కలిసి ఈ దొంగతనాలకి పగడ్బందీగా ప్లాన్ చేసుకుని చేశారు. వీళ్ళు ఎక్కువగా ఆపరేషన్ ఎలా ఉంటారంటే, ఎవరైతే ఇళ్లలో లాక్ చేసి ఉంటారో ఆ ఇళ్లను ఎంచుకొని నిర్మానుష్యంగా ప్రాంతాలు కూడా ఎన్నుకొని వాడు ఈ దొంగతనాలు చేస్తుంటారు. టోటల్గా వీళ్ళ వద్ద నుంచి 25 lakhs ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే, గతంలో కూడా అప్పీల్ చేస్తున్నాం, మన ఎస్పీ గారు, తర్వాత మేము అప్పీల్ చేస్తున్నాం, ఎవరైతే ఊళ్ళకి వెళ్తారో వాడు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఇళ్ళకి మేము ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తామని, ఎలాంటి దొంగతనాలు చేయకుండా జరగకుండా చూస్తామని చెప్పి. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఏయూ గేట్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి విద్యార్థి సంఘ నేతలకు చర్చలు జరిపారు. విశాఖ సిటీ లిమిట్స్ లో సెక్షన్ 30 అమల్లో ఉందని, నిరసనలు లేదా ర్యాలీలు నిర్వహించరాదని సిపి సూచించారు. భావ దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కమ్యూనిస్టులకి ఒక విషయం చెప్తున్నాం. ప్రజల యొక్క అభిమానాలని చొరగొనండి, ప్రజల యొక్క మద్దతుని తీసుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా బతకండి. అంతేగాని ఏదో కొన్ని సంచలనాలు చేసేసి దాని ద్వారా అస్తిత్వాన్ని నిలుపుకోవాలని చెప్పి ఆ భావ దారిద్ర్యంలో నుంచి బయటికి రండి. యూనివర్సిటీలో 70 ఏళ్ల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ జరుగుతుంది. శాఖలో ఏం మాట్లాడుకుంటాం? మీరు ఆర్ఎస్ఎస్ ని పదే మతోన్మాదం అంటారు. మీరందరూ కలిసి ఒకసారి రండి, ఒక 10 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ శాఖలో పాల్గొనండి. ఆర్ఎస్ఎస్ శాఖలో ఏం జరుగుతుందంటే
కేవలం ఈ దేశం గురించే మాట్లాడుకుంటారు. ఈ దేశం కోసం పనిచేసినటువంటి, ఈ దేశం కోసం జీవించినటువంటి మహానుభావుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి మాత్రమే ఆర్ఎస్ఎస్ శాఖలో మాట్లాడుకుంటారు. శారీరక దాడుత్వం కోసం ఆటలు ఆడుకుంటారు. ఆటలు ఆడుకున్న తర్వాత ఈ భరతమాతని కీర్తిస్తూ, ఈ భరతమాత జగజ్జననిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక పాట పాడతారు. దాని తర్వాత మాట్లాడుకునే ప్రతి విషయం కూడా ఈ దేశం, ఈ ధర్మం, ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండడం, ఈ సబ్జెక్టు గురించే మాట్లాడతారు. దేశభక్తుల గురించి మాట్లాడుకుంటారు. చరిత్రలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తుల జీవితాల గురించి మాట్లాడుకొని భవిష్యత్తులో మనం కూడా ఈ విధంగా బతకాలా అనేటువంటిది మాత్రమే శాఖలో మాట్లాడుకుంటారు తప్పితే ఏ మతం గురించి, ఏ కులం గురించి, ఏ మత నాయకుడి గురించి, ముఖ్యంగా మీ గురించి, కమ్యూనిస్ట్ గురించి ఒక్క క్షణం కూడా ఆర్ఎస్ఎస్ శాఖలో నేను మనస వాచ కర్మన దైవ సాక్షిగా చెప్తున్నా. నా 25-30 సంవత్సరాల జీవితంలో నేను పాల్గొన్నటువంటి ఏ శాఖలో కూడా మీ గురించి ఊసి కూడా మాట్లాడుకోం. భావదారిద్ర్యంతో అల్లాడిపోతూ ఈరోజు మా మీద దాడి చేయాలని చూస్తే మీరు చెప్పేవారు అరుణోదయ, అరచేత్తో అరుణోదయాన్ని ఆపలేరు అన్నారు కదా. మీరు కూడా అరచేత్తోటి సూర్యకాంతిని ఎలా ఆపలేరు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ని ఆపడం మీ వల్ల కాదు కదా. చరిత్రలో ఒకసారి లెక్కేసుకోండి. మీ పార్టీ ప్రారంభమైనట్టు నుంచి ఎన్ని పార్టీలుగా ముక్కలుగా విభజించిపోయేది. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, లేకపోతే ప్రోగ్రెస్, 100 చీలికలు పేలికలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చీలిక పేలికగా మారిపోయిన మీరు మా గురించి మాట్లాడతారా? 100 సంవత్సరాల చరిత్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ అధ్యక్షుడిని మార్చాలని భావిస్తున్న నాయకులకు ఆర్థిక సాయం అందిస్తా మంత్రి టీజీ భరత్. వైసీపీ నేతలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో కూడా రాజకీయం చేస్తున్నారు మంత్రి డిబివి స్వామి. కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో పచ్చి అబద్దాలు చెబుతూ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.